దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకున్నాను, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నాను. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండుడిగా ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన ఏమొస్తుందంట? దరిద్రత పరిగెత్తుకొని వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సోమరి వాని చేను నేను దాటిరాగా, సోమరి వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఆ ద్రాక్ష తోటలో, ఆ చేనులో ఏ తుప్పలు బలిసి ఉన్నాయంట? ముళ్ళ తుప్పలు బలిసి ఉన్నాయంట. తల్లెత్తండి. ముళ్ళ తుప్పలు నిండుగా వచ్చేసినాయి. రాతి గోడ కుప్ప కూలిపోయి ఉంది. ఇంటిలో దరిద్రత, ఇంటిలో లేమి, ఇంటిలో కరువు. ఇవన్నీ దేనికి వస్తాయి అని అంటే, కష్టపడి పని చేయని వాని ఇంటిలో దరిద్రత సంభవిస్తుంది. వాళ్ళ బిడ్డలైనా కానీ, భార్య భర్తలైనా కానీ, అక్క చెల్లెళ్ళైనా కానీ, ఎవరైనా కానీ ఇంటిలో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసేవారు అవ్వాలి. భార్య కష్టపడి పని చేయాలి, భర్త కష్టపడి పని చేయాలి, తల్లిదండ్రులు కష్టపడి పని చేయాలి, బిడ్డలో కష్టపడి పని చేయాలి. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసేవారైతే ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. చూడాలి ఇటు. కష్టపడి పని చేయని వాని ఇల్లు ముళ్ళ తుప్పలతో నిండిపోయే ఇల్లు. నువ్వు కష్టపడి పని పాటలకు వెళ్ళవు, పని చేయవు, కానీ నీకు ఆశీర్వాదం వచ్చేయాలంటే ఎలా వస్తుంది? నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన, ఉపవాసాలు ఉన్నంత మాత్రాన, కన్నీరు కార్చినంత మాత్రాన, నువ్వు కష్టపడి పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటే దీవెన నీ దగ్గరికి రాదు. దరిద్రం నీ దగ్గరకు వచ్చిద్ది. దీవెన నీ దగ్గరికి రాదు. లేమి నీ దగ్గరకు వచ్చిద్ది. నా ప్రియ దేవుని బిడ్డలారా, సోమరతనం కలిగిన భార్య, సోమరతనం కలిగిన భర్త, సోమరతనం కలిగిన బిడ్డలు ఏ ఇంటిలో ఉంటారో ఆ ఇంటిలో దరిద్రం ఉంటుంది. కానీ యోసేపు ఉన్నటువంటి ఆ ఇంటిలో యోసేపు ఎలా ఉన్నాడు అని అంటే, సోమరతనం కలిగిన వ్యక్తిగా లేడు, కష్టపడి పని చేసేవాడుగా ఉన్నాడు. తండ్రి చెప్పినా పని చేస్తున్నాడు, అన్నలు చెప్పినా పని చేస్తున్నాడు, ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్పినా పని చేస్తున్నారు. ఈ రోజుల్లో ఏదైనా పని చెప్తే పని చేసేటట్టు ఉన్నారా అంటే యవ్వన బిడ్డలు? ఒరే కొట్టుకెళ్ళి ఏదైనా పాల ప్యాకెట్ కానీ పెరుగు కానీ తేరా అంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో అనే బిడ్డలు ఎక్కువయ్యారు. అయ్యా ఇంటికెళ్ళి సెంటర్కి వెళ్ళి ఏదైనా తీసుకొని రా అయ్యా, కాయగూరలు దాయా అని అంటే పని చెబితే పనికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని తిరిగే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ నా గురించి నేను చెప్పుకుంటే గొప్పగా చెప్పుకుంటున్నారని అనుకోకండి దయచేసి. నా తల్లిదండ్రులు నాకు ఏ పని చెప్పినా, నేను వైజాగ్ ప్రాంతంలో నేను ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళినప్పుడు నేను కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చేస్తాను కదా, ఇంటికి 5 గంటలకు వచ్చేస్తాం. ఇంజనీరింగ్ చదివే ఏ వ్యక్తికైనా 18-19 ఏళ్ళ వయసులో ఉంటారు. ఆ 18-19 ఏళ్ళ వయసులో ఇంజనీరింగ్ కాలేజీలో ఆ క్లాస్ ముగించుకొని ఇంటికి వచ్చినటువంటి బిడ్డలు ఎలా ఉంటారు? స్నేహితుల దగ్గరికి వెళ్తారు, ఫ్రెండ్స్తో గడుపుతారు, ఫోన్ పట్టుకొని ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారు. ఎక్కడికన్నా పిక్నిక్ వెళ్ళమంటే పిక్నిక్ వెళ్తారు, సినిమాకి వెళ్దామంటే సినిమాకి వెళ్తారు. కానీ మేము ఒక తగరపల్స వైజాగ్ ప్రాంతంలో మేము రూమ్ తీసుకొని మేము అక్కడ ఉన్నప్పుడు నా తల్లి ఉదయాన్నే 5 గంటలకే లేచి అన్నం కూర రెడీ చేసేసిద్ది, కాలేజీకి బాక్స్ రెడీ చేసిద్ది. బాగా వినండి. ఒక చేత్తో బాక్సు బుట్ట పట్టుకొని మరొక చేత్తో నేను కాలేజ్ బ్యాగ్ తగిలించుకొని నేను కాలేజీకి వెళ్తుంటే, కాలేజీలో ఆటో దిగి కాలేజీలోకి వెళ్తుంటే, వీడేవాడురా ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినాడు ఉన్నాడు, బుట్ట పట్టుకొని కాలేజీకి బ్యాగ్ పట్టుకొని వస్తున్నాడు అని ఎగతాళి చేసేవాళ్ళు అందరూ. వాళ్ళు ఎగతాళి చేసినా పెద్ద పట్టించుకునేవాడిని కాదు. సరే మొత్తానికి కాలేజ్ కంప్లీట్ అయిపోయేది, ఇంటికి వచ్చేవాడిని. ఇంటికి వచ్చిన వెంటనే కొన్నిసార్లు మా అమ్మకి బలహీనత వచ్చేది, జ్వరం వచ్చేది, తలనొప్పిగా ఉండేది, ఇంట్లో పడుకొని లెగిసేది కాదు. వెంటనే అక్కడ ఒక బావిలాగా ఉండేది, చిన్న టబ్బులాగా ఉండేది. ఆ టబ్బులో రోజుకొచ్చి కనీసం, బాగా వినండి, రోజుకొచ్చి కనీసం ఒక 20 బకెట్లు నీళ్లు పోయాలి. 20 బకెట్లు నీళ్లు పోసి అంట్లు తోవే పని అయిన అంట్లు, బట్టలు ఉతుకే పని అయిన బట్టలు, స్నానం చేసే వాటికైనా స్నానానికి ఆ నీళ్ళే ఉపయోగించాలి. మరలా ఎండాకాలం వస్తే త్వరగా నీళ్ళు అయిపోయేవి, మరలా 20 బకెట్లు తేవాలి. అప్పుడే నేను కాలేజ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి అమ్మ బలహీనంగా ఉంటే ఇంక ఇంట్లో ఎవరున్నారు పని చేసేవాళ్ళు? అమ్మకి నేను చేయాలి, నాకు అమ్మ పని చేయాలి. వెంటనే బకెట్ పట్టుకునేవాడిని. ఇంటి నుండి ఎంత దూరమో, ఇక్కడ నుండి మన రైతు భరోసా కేంద్రం ఉందే అంత దూరం పంపు ఉండేది. బకెట్ తీసుకొని లేకపోతే బింది తీసుకొని
ఆ పంపు దగ్గరికి వెళ్ళిపోయి పంపు కింద బిందె పెట్టి ఇక పంపు కొట్టుకుంటూ బిందె భుజం మీద వేసుకొని వచ్చేసి 20 బిందెలు అయితే 20 బిందెలు, 30 బిందెలు అయితే 30 బిందెలు, 20 బకెట్లు అయితే 20 బకెట్లు ఆ నీళ్లు పోస్తూ ఉండేవని. మేడల మీద ఆడపిల్లలు 18 ఏళ్ళ 20 ఏళ్ళ వయసులో ఉన్న ఆడపిల్లలు అలాగే చూస్తూ ఉండేవాళ్ళు. ఇతనే ఈ వయసులో ఉన్న ఇతను ఆడపిల్లలు చేసే పని బకెట్లు పోసుకొని బిందులు పట్టుకొని ఇతను వెళ్తున్నాడని అనేవాళ్ళు మమ్మల్ని. అనేవాళ్ళు, ఏంటి సహోదరుడా, ఏంటి రవి ఎలా పని చేస్తున్నావు, ఏంటి మీ అమ్మ పని చేయదా అంటే అమ్మకు బాగలేదని చెప్పేవాడిని. అమ్మకు బాగలేకపోతే నువ్వు పంపు కొట్టాలా, నువ్వు బిందులు మోయాలా, నువ్వు బకెట్లో పట్టుకొని వెళ్ళాలా, నీకు ఇన్సల్ట్గా లేదా అని అనేవాళ్ళు. వాళ్ళు చదువుకునేవాళ్ళు కదా. నాకు ఇన్సల్ట్ ఏముంది, నేను ఎవరికి పని చేస్తున్నాను, నా తల్లికేగా. నేను ఎవరి పని చేసుకుంటాను, నా పనేగా. నా పని నేను చేసుకోవడానికి సిగ్గేంది, నా బింది నేను మోయటానికి సిగ్గేంది, నా బకెట్ నేను పట్టుకొని వెళ్ళటానికి సిగ్గేందని రోజు కూడా 2-3 రోజులకు ఒకసారి 2-3 రోజులకు ఒకసారి అట్లాగే బిందులో మోసుకొని వెళ్ళామని, బకెట్లు నేను పట్టుకొని వెళ్ళామని ఏమాత్రం సిగ్గుపడేవాడిని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు పెద్దయ్య గారికి ఇక్కడ ఆరోగ్యం బాగలేకపోతే అమ్మను పంపించేశా. అమ్మ ఇక్కడికి వచ్చింది, ఒక 20 రోజులు ఇక్కడ ఉండేది. ఆ 20 రోజులు మీరు నమ్మండి, నా ఇంటిలోకి వచ్చి అక్కడ గదిలోకి వచ్చి నాకు పని చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆ ఉదయాన్నే 4 గంటలు లేచేవాడిని, నీళ్ళు తెచ్చేసుకునేవాడిని, ఒక 10 బిందులు మోసుకునేవాడిని, స్నానం చేసేసేవాడిని. పాత బట్టలు ఏమైనా ఉంటే వాటిని ఎండబెట్టుకునేవాడిని ముందు రోజు. వెంటనే అవి ఆరిపోయిన తర్వాత ఇస్త్రీలాగా చేసుకునేవాడిని, వెంటనే బట్టలు వేసుకునేవాడిని. కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని. కాలేజీలో ఏదైనా క్యాంటీన్లో కర్రీ ఏదైనా ఉంటే తినేసేవాడిని, టిఫిన్ ఉంటే తినేసేవాడిని. ఇంటికి వచ్చేవాడిని. ఇంటికి వచ్చి మరలా ఏం చేసుకునేవాడిని తెలుసా, రాత్రి తినిన అన్నం ప్లేట్లు ఉంటే వాటిని నేనే కడుక్కునేవాడిని. అంట్లన్నీ శుభ్రంగా కడుక్కునేవాడిని, నీట్గా పెట్టుకునేవాడిని. బట్టలు ఏదైనా ఉంటే సెలవు రోజున బట్టలన్నీ ఉతుక్కునేవాడిని. 10 గంటలకు చర్చి అయితే 8 గంటల నుండి బట్టల పని మొదలు పెట్టుకునేవాడిని. అంట్ల పని కడిగేసేవాడిని, బట్టలు ఉతికేసేవాడిని, బట్టలన్నీ మేడ మీద ఆరేసేవాడిని, మరలా చర్చికి వెళ్ళిపోయేవాడిని. వినండి మగపిల్లలు, ఆ బట్టల పని ఆరేసి అంట్లలో వేసి చర్చికి వెళ్ళిపోయి మరలా ఇంటికి వచ్చేసరికల్లా అన్నం వేడిగా మరలా వండుకొని మరి నాకు 2 కూరలు వండుకునేవాడిని. ఏం కూరలు అంటే గుడ్లు ఉక్కిరి, అది త్వరగా అయిపోతుంది కదా. ఉల్లిపాయలు కోసుకునేవాడిని, టమాటాలు కోసుకునేవాడిని, పచ్చిమిరకాయలు గుడ్లు వేసుకొని అలా తినేసేవాడిని. మరలా సాయంత్రం ఎక్కడైనా కుటుంబ ప్రార్థన అంటే మరలా త్వరగా వెళ్ళిపోయి బాక్స్లో సామాన్లన్నీ పెట్టి మరలా ఇంటికి వచ్చేవాడిని. ఇలా 10 రోజులు 20 రోజులు నా పని నేను చేసుకున్నాను. ఒక రోజున హడావిడిగా ఎగ్జామ్ టైం అయిపోతుందని అలాగే బట్టల పని పెట్టుకున్నాను. అకస్మాత్తుగా వెనక్కి కాలు జారి పడిపోయాను. దేవుని మహాకృప, ఈ తలకు తగలవలసిన దెబ్బ తలకు తగల, ఈ భుజానికి తగిలింది దెబ్బ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ నేను బట్టలు ఉతుక్కునేటప్పుడు నేను సిగ్గుపడలా, బిందె మోసేటప్పుడు సిగ్గుపడలా, బకెట్లు పట్టుకొని వెళ్ళేటప్పుడు సిగ్గుపడలా, అంట్లు తోవేటప్పుడు సిగ్గుపడలా. నా పనే కదా నేను చేసేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే యోసేపు కూడా నేనేంటి గొర్రెలను కాయటం ఏంటి అని అనుకోలే, కష్టపడి పని చేసేవాడు. ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెళ్ళు, ప్రియ యవనస్తులరా, యేసోపు వలె మీరు కూడా ఫలించేటి కొమ్మ వలె ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? యేసోపు వలె మీరు కూడా అత్యధికంగా వ్యాపించబడాలనుకుంటున్నారా? అయితే యవ్వన వయసుకు వచ్చినటువంటి మీరు మీ ఇళ్లలో మీ తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా అవ్వక తప్పదు.